నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. రోజా కష్టాలు ఎవ్వరికీ రాకూడదు. అంటే మామూలోళ్ళకి అంటే రోజా తన కష్టాలు తనే కొని తెచ్చుకుంటదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒకటి ఆర్థిక నేరగాళ్ళు ఒక రకమైన టైపు. కానీ ఈవిడ నోటితో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయి అందరిని రెచ్చగొట్టే క్యాండిడేట్. ఎట్టకేలకు రోజాని ఇన్వెస్టిగేషన్ పిలిచారు మొన్న. సరిపోలేదన్నట్టు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. అంటే వీళ్ళందరికీ ఒక ఆనవాయితీ ఉంది కదండీ! తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది రెగ్యులర్ వైసీపీలో ఉన్న ఆనవాయితీ. రోజా ఇంకొక డిఫరెంట్ లెవెల్. ఎందుకు ఆంధ్రజ్యోతి పత్రులు తగలపెట్టావు? ఎందుకు రాధాకృష్ణని పట్టుకుని నువ్వు కొవ్వెక్కి, కొవ్వు కరగాలి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడావు అన్న ప్రశ్నకు ఆవిడ బయట కూడా అదే సమాధానం ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌లో కూడా అదే సమాధానం ఇచ్చిందంట. ఏంటంటే, "నా పేపర్ నా ఇష్టం. కొనుక్కున్నాక కాల్చేస్తానా? లేకపోతే మసిగుడ్డలా వాడుకుంటానా? లేకపోతే ర్యాక్‌లో పెట్టుకుంటానా?" ఏంటరా మొక్కేయండి ఇక్కడ. ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్. నేను చదువుకుంటానో, కాల్చుకుంటానో, మసిగుడ్డగా వాడుకుంటానో, లేదా కబోర్డ్ లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి. ఈ లెవెల్లో స్పందించిన తర్వాత రోజా విషయానికి వాళ్ళు ఎవరో యాక్సెప్ట్ చేయలేకపోయారు పోలీసులు. మొత్తానికి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో తెలియదు కానీ పోలీస్ స్టేషన్ బయటకు మాత్రం ఏడుస్తూ వచ్చింది రోజా అనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. విపరీతంగా హల్చల్ చేస్తుంది ఏంటంటే, రాష్ట్రాన్ని మొత్తం ఏడిపించిన రోజాకి మొట్టమొదటిసారి కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయంట. ఒక్కసారి వచ్చిందండి. ఎప్పుడంటే ఆవిడని ఎవరో టీజ్ చేశారంట ఆన్లైన్ టీజ్ చేస్తే మా కుటుంబ సభ్యుల మీద పడతారా, నా కొడుకు మీద పడతారా, మా అన్నయ్య మీద పడతారా అని ఒక్కసారి ఏడ్చింది. ఏడుస్తే వీడియో పెట్టింది. దాని తర్వాత రోజా కళ్ళలో నీళ్ళు ఎవరో చూడలేదు. ఇదిగోండి రాధాకృష్ణ గారి పుణ్యం అంటూ ఏమేం ప్రశ్నలు అడిగారో కానీ లోపల మొత్తానికి వెక్కి ఏడ్చుకుంటూ రోజా బయటకు వచ్చిన న్యూస్ హల్చల్గా మారిపోయింది. రోజా సెల్వమణి పైన ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి పత్రులు తగలబెట్టిన కేసు, ఇది కాకుండా రాధాకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న మాటలన్న కేసు, ఇది కాకుండా ఈమె ఈ విషయంలో అరెస్ట్ అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ కాల్స్ పిలుస్తున్నారు. మొన్న పిలిచారు, అట్ ద సేమ్ టైం ఇవాళ పిలిచారు. దాని తర్వాత రేపు కూడా అటెండ్ అవ్వాలి ఈమె ఇన్వెస్టిగేషన్ కన్నా పిలుపు ఉంది. ఈ రోజు తిరుపతి ఈస్ట్ ఏం పైన నమోదైన కేసులో వరుసల వారీగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ పాయింట్ అనేది రాట్లా. ఈమె ఇలాగే రెచ్చిపోయి సమాధానాలు ఇస్తే ఈరోజు ఆర్డర్స్ ఏమి ఇవ్వచ్చు అంటే, అరెస్ట్ చేయండి ముందు ఇవ్వండి అన్న ఆర్డర్స్ రావచ్చు. వైసీపీలో ప్రతి ఒక్కరికి అరెస్ట్ బ్యాండ్ మేళం మొదలవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ దాకా కొంచెం ఆగారు, లిటరలీ కొంచెం ఆగారు పోలీసులు. దాని తర్వాత బ్యాండ్ బజా భారత్ మొదలవబోతుంది. మనం చూసుకుంటే సీదిరికి ఆల్రెడీ బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. బెయిల్ ఇచ్చే సీన్ లేదు నీకు, లోపలే ఉండని. దాని తర్వాత మనం చూసుకుంటే తమ్మినేని సీతారాం విషయంలో ఓన్లీ ఫర్ అ టెంపరీ మూమెంట్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ పెద్ద కోఆపరేట్ చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఆ చిరంజీవి అయితే పరారులో ఉన్నాడు. ఇది కాకుండా రోజా సెల్వమణిని ఆంధ్రజ్యోతి పత్రుల విషయంలో తీసుకెళ్లారు. ఆమెకు కూడా అరెస్ట్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఒకవేళ అరెస్ట్ అయితే కనుక పీటీ వారెంట్లో ఆడుదాం ఆంధ్ర కేసులని కూడా లింకప్ అవుతాయి. విచిత్రం ఏంటంటే ఈమె అరెస్ట్ అవుతున్న మెయిన్ సంకేతం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పరారులో ఉంటాం, ఎక్కడా కనిపించకపోవటం, బయటకు రాకపోవటం. జగన్మోహన్ రెడ్డి ఏ విషయం అయినా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బయటకు వస్తాడు. అలాంటి బైరెడ్డి గప్చుపోవడం. శాప్ చైర్మన్ గా ఇతని పాత్ర కూడా ఆడుదాం ఆంధ్రలో చాలా ఎత్తునుంది. 70 కోట్ల నుంచి 80 కోట్ల దాకా కుంభకోణమైన ఆడుదాం ఆంధ్ర. ఇది కాకుండా రిషికొండ 3 భవంతుల విషయంలో రోజా పైన నెక్ మీద ఏలాడుతున్న లిటరలీ కత్తి ఏలాడుతుంది. ఇంతకాలం ప్రభుత్వం ఒక మహిళ పైన యాక్షన్ తీసుకోరు, ఈ ప్రభుత్వం మహిళల పైన సానుభూతిగా ఉంటుందని తరుణం బ్రేక్ డౌన్ అయ్యే మూమెంట్ కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు రోజా ఇచ్చే ఆన్సర్స్కి ఇంకా హ్యాపీ కాకపోతే ఆవిడ ఇన్వెస్టిగేషన్ కోరుతూ ఆవిడని అరెస్ట్ చేసి ఖచ్చితంగా జ్యుడిషియల్ కస్టడీ అడిగే తరుణం మనం చూస్తాం. సో ఇదండి రోజా సెల్వమణి భాగవతం. మరి చూడాలి ఏమవుతుందో పరిస్థితి. మొత్తానికి ఎంత వెక్కి ఏడ్చినా సింపతి అనేది పోరవదు. ఈవిడ లేడీగానే బిహేవ్ చేయలేదు, ఇర్రిలవెంట్గా ఇర్రేషనల్గా బిహేవ్ చేయడంలో రోజా ఎక్స్పర్ట్. రోజా ఏడ్చిందన్న వార్త నిజమైతే కనుక ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ. ఎవరో ఒకళ్ళు ఈమెలో ఇంత మాత్రం చలనం తీసుకురాగలిగారు, కోసాలు కదిలించగలిగారు. సో పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ మై షో. థ్యాంక్ యూ.